ఆచి చికెన్ మసాలా. దేశంలోని గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి భారత్ కు 2 భారీ నౌకలు చేరుకున్నాయి. పశ్చిమాసియా యుద్దంతో ఇరాన్ హర్ముజ్ జలసంధి దాటి గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ కు శివాలిక్ నౌక చేరుకుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాక్ లోని సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. మరో నౌక రాస్లఫాన్ నుంచి బయలుదేరిన నందాదేవి గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు ఈ నౌక గుజరాత్ లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ 2 నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ను తీసుకొస్తుండటంతో గ్యాస్ కొరత కష్టాలు తీరనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. दो भारतीय जहाज इंडियन फ्लैग वेसल्स शिवालिक और नंदा देवी दोनों एलपीजी कैरियर्स हैं. इन्होंने 13 तारीख को अपनी जर्नी स्टार्ट की पर्शियन गल्फ से. 14 मार्च की सुबह, देर रात या सुबह, स्टेट ऑफ होर्मुज का जो सकरा मार्ग है उसको पार किया, सुरक्षित रूप से पार किया. और जैसा मैंने अभी बताया, इसमें से पहली वेसल है शिवालिक, जो कि आज करीब 5 बजे, आपसे करीब 1 घंटे बाद, वो मुंद्रा पोर्ट पे पहुंचेगी. और वहां पे उसके कार्गो को तुरंत डिस्चार्ज करने के लिए एडवांस में व्यवस्था कर ली गई है. जो डॉक्यूमेंटेशन वर्क है, प्रायोरिटी बर्थिंग है और रिसीविंग, जो कार्गो का रिसीविंग होगा उसका सारा अरेंजमेंट पहले से कर लिया गया है, जिससे कम समय लगे कार्गो के डिस्चार्ज में. एक मुंद्रा और कल आएगा नंदा देवी, वो कांडला पोर्ट के एक पार्ट पे आएगा, कांडला पोर्ट पे आएगा. मैं उसके विषय में आपको सूचित करूंगा जैसे वो अपडेटेड इन्फॉर्मेशन मैं दूंगा. जब దేశంలోని గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి భారత్ కు 2 భారీ నౌకలు చేరుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. దేశంలో గత కొద్ది రోజులుగా 3-4 రోజులు, వారం రోజులుగా కూడా గ్యాస్ కొరతలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి తెలిసిందే. సో ఒకవైపు హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, చాలా చోట్ల ఎక్కడైతే ఈ కమర్షియల్ సిలిండర్ కావచ్చు, డొమెస్టిక్ సిలిండర్ వాడతారో అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఒక పెద్ద ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే, మా గ్యాస్ సంబంధించి ఇన్ని రోజులు ఇబ్బంది పడుతున్న క్రమంలో కొంత ఊరటనిచ్చే అంశం, గ్యాస్ కొరత తీరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్ముజ్ జలసంధి పూర్తిగా మూసేశారు. సో దీంతో అక్కడి నుంచి రావాల్సినటువంటి చమురు నౌకలన్నీ కూడా అక్కడే మొత్తం కూడా స్టక్ అయిన పరిస్థితి, ఆగిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇటు కేంద్ర విదేశాంగ శాఖ, ఇరాన్ విదేశాంగ శాఖతో చర్చలు జరిపి అల్టిమేట్ గా కొంత సక్సెస్ అయ్యారు. సో దాని ఇంపాక్ట్ ఇప్పుడు దాని ఫలంగానే, ఈ చర్చల ఫలం కారణంగానే అక్కడ ఉన్నటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా భారత్ కు చేరుకుంటున్నాయి. సో తాజాగా ఖతార్ నుంచి భారత్ కు 2 భారీ నౌకలు చేరుకున్నాయి. సో పశ్చిమాసియా యుద్ధంతో మొత్తం కూడా జలసంధిని దాటి గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు నౌకలు చేరుకోబోతున్నాయి. ఆల్రెడీ ఒకటి శివాలిక్ నౌక ఇప్పటికే చేరుకోగా మరొకటి త్వరలోనే చేరుకునే అవకాశం కనబడుతుంది. సో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యజమానంలో ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ లో సుమారు 40 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. సో మరొక నౌక, ఇంకోటి ఆల్రెడీ ఇది శివాలిక్ వచ్చాక మరొక నౌక లపాన్ నుంచి బయలుదేరింది. ఆ బయలుదేరిన నౌక పేరు నందాదేవి. సో ఆ గుజరాత్ తీరానికి దగ్గరలో దాదాపుగా అది కూడా త్వరగానే చేరుకునే అవకాశం ఉంది. సో రేపు ఈ నౌక గుజరాత్ లోని కాండ్లా ఓడరేపు చేరుకుంటుందని ఒక అంచనా వేస్తున్నారు. ఈ 2 నౌకలు కలిపి సుమారుగా 92,000 నుంచి 96,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఎల్పీజీ గ్యాస్ తీసుకొస్తుండడంతో భారత్ లో ఇప్పటి వరకు ఎదుర్కొంటుంటే ఈ గ్యాస్ కష్టాలన్నీ కూడా తీరే అవకాశం కనబడుతూ ఉన్నాయి. సో మనం మొత్తంగా చూస్తున్నాం గత వారం రోజులుగా యుద్ధ నేపథ్యంలో మొదటగా భారత్ పైనే పెద్ద ఇంపాక్ట్ అది గ్యాస్ రూపంలో పడింది. సో మొత్తంగా హైదరాబాద్ లాంటి నగరంలో, హైదరాబాద్ తో పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిట్లో కూడా, కీలకమైన నగరాల్లో అన్నిట్లో కూడా గ్యాస్ కొరత వల్ల హోటల్స్ మూసేసిన పరిస్థితి. పెద్దగా ఎక్కడైతే జనాలకు సంబంధించినటువంటి రెస్టారెంట్లు కావచ్చు, అదేవిధంగా హాస్టల్స్ నిత్యం వందలాది వేలాది మంది విద్యార్థులు ఉండే హాస్టల్స్ కూడా ఈ గ్యాస్ కొరత చాలా ఇంపాక్ట్, తీవ్ర ప్రభావం చూపింది. సో ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా కొత్త ఉపశమనం కలిగించే వార్త. ఎందుకంటే దాదాపుగా
92,000 నుంచి 96,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్ వస్తుండడంతో కొంత ఇబ్బంది ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయో లేకుంటే సంక్షోభం ఉందో దానికి కాస్త పూర్తిగా మనం కొంత దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఇప్పటికి మనం చాలా రోజుల తర్వాత గ్యాప్ యుద్ధం తర్వాత మొదటిసారి 2 యుద్ధ నౌకలు వచ్చాయి. సో క్రమక్రమంగా కూడా మనకు భారత్ రావాల్సినది గ్యాస్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా చమురుకు సంబంధించినటువంటివి సో ఒక్కొక్కటి హర్మా జలసంధి దాటుకొని వస్తూ ఉంటాయి. సో ఇబ్బంది లేదు అనేది ఒక భరోసా కేంద్రం వస్తుంది. సో ఇప్పటికైతే ఇది ఇట్లా ఉంటే పెట్రోల్ డీజిల్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేనిపోని అపోహలు ఆందోళనలు పెట్టుకొని ఇబ్బంది పడవద్దు, లేనిపోని ప్రచారాలు చేయొద్దని చెప్పేసి కేంద్రం కూడా పదే చెప్తుంది. సో రకంగా ఏంటంటే భారత్ సంబంధించినటువంటి ఒక పెద్ద బూస్టింగ్ అంటే ఒక గొప్ప మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి దాదాపు 2 నౌకలు చేరుకున్నాయి, ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో, యుద్ధ పరిస్థితి నేపథ్యంలో అది దాటుకొని అన్ని ఆటంకాలు దాటుకొని సాఫీగా ఇప్పుడు మన గమ్యస్థానాన్ని చేరుకున్నాయి. అందులో ఇప్పటి వరకైతే ఒకటి శివాలిక్ నౌక చేరుకోగా మరొకటి త్వరలోనే ఇది లఫాన్ నుంచి బయలుదేరినటువంటి మరొక నౌక నందాదేవి కూడా త్వరలో చేరుకోబోతుంది. భారత్ తీరాన్ని, గుజరాత్ తీరాన్ని చేరుకోబోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే దేశంలో ఇక గ్యాస్ కొరతకు ఇబ్బందులు ఉండదు, గ్యాస్ కష్టం నుంచి బయటపడటే. ఎందుకంటే ఇప్పుడు గత కొద్ది రోజుల్లో కూడా గ్యాస్ కొరత వల్ల సాధారణంగా బుకింగ్ చేసుకునే ఏదైతే ఉంటుందో ఒక గ్యాస్ బుక్ చేసుకుని సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మధ్యలో వ్యవధి ఫస్ట్ 21 రోజులు ఆ కష్టాలు గ్యాస్ సంబంధించి కొరత మరింత పెరగడంతో దాన్ని 25 రోజులు చేశారు. సో పట్టణ ప్రాంతాల్లో అయితే, గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి 45 రోజులు చేశారు. సో ఇవంతా కూడా చూస్తుంటే క్రైసిస్ ఏదో ఒక వైపు మొత్తానికి అయితే అల్టిమేట్ గా ఒక పెద్ద సంక్షోభానికి దారితీసే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలో సో ఒక చాలా పెద్ద ఉపశమనం కలిగించే వార్త. ఎందుకంటే ఒకరిదానికి ఒకటి ఇంటర్లింక్ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా, ఎందుకంటే హోటల్ మూసివేస్తే ఆ హోటల్లో పనిచేసే కార్మికులకు జీవనోపాధి ఉండదు. సో దానికి సంబంధించి గ్యాస్ ఉండకపోతే గ్యాస్ కార్మికులకు, తర్వాత ఈ హోటల్ మూసేస్తే ఈ నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతర సామాను ఎవరైతే హోటల్ కు సరఫరా చేస్తుంటారో వాళ్ళకి కూడా ఉపాధి ఉండదు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా సైక్లిక్ సంబంధించి ఒకదానికి ఒక రంగానికి ముడిపడిన అంశాలు కాబట్టి వీళ్ళందరికీ కూడా జీవనోపాధితో కూడుకుంది. సో అల్టిమేట్ గా దీని పర్యవసనం ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ పైన, ఆ దేశ ఆర్థిక పరిస్థితి పైన పడుతుంది. ఇది కేవలం భారత్ కే పరిమితం కాలేదు, అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ కు మాత్రం మిగతా దేశాల్లో పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో తెలియదు. ఎందుకంటే భారత్ మాత్రం కొంత ముందస్తు పరిస్థితుల నేపథ్యంలో కొంత వ్యూహాత్మకంగా కేంద్ర చర్చలు జరిపి అక్కడ హర్మా జలసంధి నుంచి రావాల్సిన నౌకలన్నింటినీ కూడా భారత్ కు సజావుగా సాఫీగా తెచ్చేందుకు చర్చలు జరిపి ఇరాన్ ను ఒప్పించుకొని వ్యూహాత్మకంగా చర్చలు జరిపి సఫలీకృతమై వాటన్నిటిని కూడా భారత్ కు రప్పించుకునేందుకు సక్సెస్ చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఓవరాల్ అయితే మన గ్యాస్ అంటే ఇప్పుడు ఖతార్ నుంచి వచ్చిన ఈ 2 నౌకలతో దేశంలో ఉన్న గ్యాస్ కొరత ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? అంటే దాదాపు ఇప్పుడు చాలా మనకు రెగ్యులర్ గా కూడా ప్రతి రోజు మన లెక్కల ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఒక గణాంకాల ప్రకారం సుమారు రోజు 55 లక్షల సిలిండర్లు డోర్ డెలివరీ అవుతుంటాయి, డొమెస్టిక్ ఇంక్లూడింగ్ కమర్షియల్ కలిపి. సో ఇప్పుడు వస్తున్న వాటిలో దీని సంఖ్య కాస్త తగ్గి అంటే మనము పెంచుకునే క్రమక్రమంగా రెగ్యులర్ సాధారణ రోజులు 55 లక్షలు డోర్ డెలివరీ చేసిన పరిస్థితి ఉండే. సో ఈ గ్యాస్ కనుక వస్తే ఈజీగా ఇప్పుడైతే మొత్తం పూర్తిగా ఎక్కడికెక్కడ డెలివరీ వ్యవస్థలు అంతా కూడా చిన్నభిన్నం అయిపోయినాయి, అంటే గందరగోళంగా పడిపోయింది. సిలిండర్ బుక్ చేద్దామన్నా మొత్తం సైటే క్రాష్ అయిన పరిస్థితి. సో బుక్ చేసిన వాళ్ళ సిలిండర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇవి రావడం వల్ల మరింత రెగ్యులర్ యాక్టివిటీ సాధారణ స్థాయిలో సో ఒక 60 to 70% మొత్తం కూడా గ్యాస్ సమస్య కొరత తీరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వాటి అన్నిటి కూడా ఇవ్వకుండా కొంత నిల్వల రూపంలో, ఎందుకంటే ఆల్రెడీ అంత మళ్ళా భవిష్యత్తులో అనుకూలంగానే కేంద్ర ప్రభుత్వము, కేంద్రము ఆయా ఎల్పీజీకి సంబంధించిన సంస్థలన్నిటి కూడా కొంత ఆ రకంగానే ప్రణాళికలు చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలిస్తే చాలా ఒక 50% మాత్రం కొంత మనం ఈ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా మాత్రం కొంత చాలా భారత్ కు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, ఇతరత్ర అన్నిటికీ ఇప్పటి వరకు అయితే, ఎందుకంటే చాలా చోట్ల హోటల్ క్రమక్రమంగా రోజువారికి సంబంధించి ఒక్కొక్క చోట ఏరియాని బట్టి కూడా హోటల్స్ మూసివేస్తున్న పరిస్థితి ఎంటైర్ గతంలో ఎప్పుడు లేనట్టుగా. ఎందుకంటే కరోనా కాలంలో చూస్తాం మనము హోటల్స్ లాంటివి పెద్ద పెద్ద సంస్థలన్నీ మూసివేసిన పరిస్థితి. కరోనా తర్వాత ఫస్ట్ టైం ఇట్లాంటివి కొన్ని అసోసియేషన్స్, హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, మేము మూసివేస్తున్నాము అని అధికారికంగా ప్రకటించడం చూస్తే ఆ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయి, గ్యాస్ వల్ల ఎంత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాం అనేది మనకు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క నౌకలు వస్తుండడంతో కొంత రిలీఫ్, కొంత యథావిధిగా మళ్ళీ ఒక 2-3 రోజుల్లోనే పరిస్థితులు అంతా కూడా అంటే మరీ 3-4 రోజుల సంబంధించి గ్యాస్ చేరుకున్న తర్వాత యథావిధిగా పంపిణీ ఉంటే అతి త్వరలోనే అన్ని కూడా సాధారణ పరిస్థితులు చేరుకునే అవకాశం కనబడుతూ ఉందని చెప్పవచ్చు. స్పందన. థాంక్యూ రాధాకృష్ణ.